ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే జనవరి 9వ తేదీ అనగా రేపటి దర్శనంకి సంబంధించి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ప్రస్తుతం టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. వీటికి సంబంధించి అండ్ అలాగే జనవరి 9వ తేదీ అనగా రేపటి నుంచి తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పూర్తిగా టీటీడీ వారు రద్దు చేసి వాటిని కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. సో వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా భక్తులకి ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే 2025 డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు కల్పిస్తారు. కాబట్టి 2025 డిసెంబర్ 28వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 11 రోజులకే సంబంధించి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్ లో ఎక్కడా ఎటువంటి టోకన్స్ ఇవ్వలేదు. అయితే జనవరి 8వ తేదీ అనగా ఈ రోజుతో తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తవుతాయి. కాబట్టి రేపటికి సంబంధించి అంటే జనవరి 9వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు నుంచి తిరుపతిలో టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఉదయం 9:50 నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. రేపటికి సంబంధించి అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 10,000 టోకన్స్, అలాగే రేపు మధ్యాహ్నం 2-3 టైం స్లాట్లకి సంబంధించి శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ మొత్తం 1000. ఈ టోకన్స్ అన్ని కూడా ఈ రోజు ఉదయం ఎగ్జాక్ట్ గా 9:50 నుంచి ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులందరికీ కూడా జనవరి 9వ తేదీ అనగా రేపు దర్శనం కల్పించడం జరుగుతుంది. అయితే ఈ 3 ప్రదేశాల్లో ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నటువంటి భక్తులు టోకెన్ తీసుకున్న వెంటనే నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు, ఎలా అయినా ఈ రోజు తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఎవరైతే తీసుకుంటారో ఆ భక్తులు మాత్రం ఈ రోజు టోకెన్ తీసుకొని ఈ రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు ఎవరైతే ఆఫ్లైన్ లో తీసుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు తిరుపతిలోనే స్టే చేసి రేపు అనగా జనవరి 9వ తేదీ ఉదయం మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న దివ్య దర్శనం టోకెన్ లో దర్శనం ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళితే ఆ టోకెన్ అనేది స్కాన్ అవుతుంది. మీరు టోకెన్ తీసుకున్న రోజే నడిచి వెళ్తే ఆ టోకెన్ అనేది స్కాన్ అవ్వదండి. దివ్య దర్శనం టోకెన్ తీసుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. సో జనవరి 9వ తేదీకి సంబంధించి తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు అనగా జనవరి 8వ తేదీ ఉదయం 9:50 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఈ రోజు ఉదయం 10:51 సమయానికి 8,313 ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ 974 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయండి. దానికి సంబంధించిన స్టేటస్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. సో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్ స్లాట్ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో వాటికి సంబంధించిన స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఈ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నిన్న అనగా జనవరి 7వ తేదీ బుధవారం రోజున 85,752 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 19,443 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,69,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఎటువంటి టోకన్స్
టోకన్స్ లేకుండా స్వామి వారిని ఉచిత దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్ని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ నుంచి అయితే భక్తుల్ని క్యూ లైన్ లోకి అలో చేస్తున్నారు. ఎటువంటి టోకన్స్ లేకుండా ఈ రోజు స్వామి వారి ఉచిత దర్శనం కొరకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తో స్వామి వారిని దర్శనం చేసుకునే భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే జనవరి 8వ తేదీ అనగా ఈ రోజుతో తిరుమల స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తవుతాయి కాబట్టి రేపు అనగా జనవరి 9వ తేదీ నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలు యథా ప్రకారం ప్రారంభమవుతున్నాయండి. ఇందులో భాగంగానే రేపటికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు ఉదయం 9:50 నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక మిగిలిన దర్శనాలు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఆఫ్లైన్ లో ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి 300 రూపీస్ దర్శనాలు, బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు, ఇలా ఈ దర్శనాలు అన్ని కూడా జనవరి 9వ తేదీ అంటే రేపటి నుంచి తిరిగి యథావిధిగా పునఃప్రారంభం అవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ జనవరి 9వ తేదీ అనగా రేపటి నుంచి తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పూర్తిగా రద్దు చేసి ఆ టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్, జనవరి 9వ తేదీ నుండి ఆన్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ, నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు, తిరుమలలో ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత, యథావిధిగా ఇప్పటికే అమలులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుపతి విమానాశ్రయంలోని ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్ విధానం, భక్తుల సౌకర్యార్థం పరిపాలన అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9వ తేదీ నుండి రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు. ఈ మేరకు తిరుమలలో రోజువారీ విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజువారీ కరెంట్ బుకింగ్ లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం 4గురికి మాత్రమే టికెట్ బుకింగ్ కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్ విధానంలో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తద్వారా ఆఫ్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూ లైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అదే విధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. 3 నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగుతుంది. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. ఇదండి మనకి వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో జనవరి 8వ తేదీ అనగా ఈ రోజుటి వరకు తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. తిరిగి ఆ టికెట్స్ ని జనవరి 9వ తేదీ అనగా రేపటి నుంచి పునః ప్రారంభిస్తున్నారు. అయితే జనవరి 9వ తేదీ నుంచి తిరుమలలో ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పూర్తిగా రద్దు చేసి ఆ టికెట్స్ ని ఏ రోజుకు ఆ రోజు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా 1+3 విధానంలో అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ మొత్తం 4గురికి ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. ఒకరికి టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే మొత్తంగా ఒక్క పర్సన్ కి 10,500 రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ఏ రోజుకు ఆ రోజు రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రతి రోజు వెబ్సైట్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఆ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఇక మీదట తిరుమల కొండపై ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వరు. ఈ టికెట్స్ ని ఏ రోజుకు ఆ రోజు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు కూడా ఖచ్చితంగా అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 2025 డిసెంబర్ 28వ తేదీ వరకు కూడా ఆఫ్లైన్ లో ఇస్తున్న టికెట్స్ కోసం
రోజుకి 800 లిమిటెడ్ సంఖ్యలో ఇస్తారు. కానీ ఆ టికెట్స్ ని ఉదయం 8 గంటలకు ఇస్తారు అంటే తెల్లవారుజామున 3, 4 లేదా ముందు రోజు రాత్రి నుంచి ఆ కౌంటర్స్ వద్ద భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్ లో వేచి ఉండడం, 800 టికెట్స్ అంటే 1500, 2000 మంది భక్తులు కూడా ఆ టికెట్స్ కోసం క్యూ లైన్ లో వేచి ఉండడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ వారు ఈ టికెట్స్ ని కూడా ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ లో కూడా ఈ టికెట్స్ బుకింగ్ లో దుర్వినియోగం జరగకుండా ఉండడం కోసం ఆధార్ ధృవీకరణ, మొబైల్ నెంబర్ మ్యాండటరీ ఇలాంటి వివరాలైతే ఖచ్చితంగా ఎంటర్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా 200 శ్రీవాణి దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తారండి. ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు ఎయిర్పోర్ట్ లో మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ని పొంది అదే రోజు మీరు తిరుమలకి చేరుకొని సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో దర్శనం చేసుకోవచ్చు. అంటే ఎయిర్పోర్ట్ శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ లో ఎలాంటి మార్పు లేదు. అండ్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఆన్లైన్ లో 3 నెలల ముందుగా శ్రీవాణి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఆఫ్లైన్ లో తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఏ రోజుకు ఆ రోజు జనవరి 9వ తేదీ నుంచి ఆన్లైన్ లో రిలీజ్ చేసి శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, అందరూ కూడా అంటే ఓవరాల్ గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్స్ ని పొందిన భక్తులు అందరూ కూడా సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో మాత్రమే దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దర్శన సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేదండి. కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇచ్చే శ్రీవాణి దర్శనం టికెట్స్ లో మాత్రమే ఆన్లైన్ చేస్తూ మార్పు చేయడం జరిగింది. తిరుపతి ఎయిర్పోర్ట్ అండ్ ఆన్లైన్ లో రిలీజ్ చేసే టికెట్స్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. భక్తులు అందరూ కూడా ఈ మార్పును గమనించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు దర్శనానికి సంబంధించి ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి అండ్ అలాగే జనవరి 9వ తేదీ అనగా రేపటి నుంచి శ్రీవాణి దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు తీసుకొచ్చిన మార్పులకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ పొంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.